ఈ యొక్క రాజమండ్రి పట్టణంలో తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ సభలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి విశేషముగా తండ్రి, మరి ప్రత్యేకముగా ప్రభా, మా యొక్క భారతదేశ ప్రజల నిమిత్తమై మీ ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ తండ్రి నాయన నీ ప్రేమను పొందుకొని అయా రక్షింపబడి అయా ప్రభువా నీ నిత్య జీవములో తండ్రి పాలివారి అగుటకు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరిగించాలని ప్రార్థిస్తున్నాం. మానవుడు తండ్రి నాయన ప్రభువా అధోగతిలోన అయా పాతాళమునకు పాత్రుడై అయా తండ్రి నాయన ఉంటున్న సమయంలో నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి నశించిన దానిని వెతికి రక్షించుటకు మీరు ఈ లోకానికి వచ్చినారు తండ్రి. మీకు స్తోత్రాలు. మీ యొక్క తండ్రి నాయన అయా ప్రభువా శాశ్వతమైన ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాం. నీ ప్రేమ ద్వారా అనేకుల్ని ఆకర్షించి ప్రభా మీరే రక్షించాలని తండ్రి అయా మాకు ఇచ్చినటువంటి ప్రార్థన భారమును బట్టి అయా తండ్రి విజ్ఞాపనలను బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఇంకా ప్రభా మా యొక్క దేశ ప్రజల రక్షణార్థమై అనేక దినములు మేము ప్రార్థన చేయనట్లుగా మమ్మల్ని మీరు లేవనెత్తినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయా జాతుల ప్రజలు ఆయా యొక్క ప్రభువా ఆయా గ్రూప్ పీపుల్స్ అందరూ కూడా ప్రభువా రక్షణ పొంది నీ నిత్య మహిమలో వాళ్ళందరూ ప్రభువా అయా సమాధానమును సంతోషము నిత్య జీవనం పొందుకొని అయా ప్రభా కార్యాన్ని మీరే జరిగిస్తారని మీ ఎదుటనే ప్రభా ప్రార్థన చేస్తున్నాం. మీ నామమునకే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకొనమని అయా మేము చేసిన ఈ కొద్ది చిన్న ప్రార్థన నీ రాజ్యంలో చేర్చుకొని అయా ప్రభా మేము కోరిన రీతిగానే ప్రభా నీ కార్యాన్ని జరిగిస్తారని నమ్ముచు మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మార్నింగ్ స్టార్ చర్చ్ పాస్టర్ గారు దేశం కోసం ప్రార్థన చేస్తారు. 2 minutes. మా భారతదేశంలో మీరు రక్షించండి, ఆశీర్వదించండి. అనేక ఆత్మలు నశించుకోవచ్చున్నాయి ప్రభువా. అనేక ఆత్మలు ఓ తండ్రి నశించుకోవచ్చిన సమయంలో ఈ దాసురాలు ప్రభువా ఆయన కృష్ణ గారిని మీరు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క భారతదేశం కొరకు ప్రార్థన చేయమని ప్రభువా ఎంతోమందికి తెలియజేసి ప్రభువా ఆమెకు ఉన్న ప్రభు భారాన్ని బట్టి దాసురాలకు ఇచ్చిన భారాన్ని బట్టి వారికి ఇచ్చిన గొప్ప భారాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా భారతదేశాన్ని రక్షించండి. ఎటువంటి సమస్యలు లేకుండా మీ యొక్క భారతదేశంలో ఉన్న సంఘాన్ని మీరు నాయన మీరు ప్రభు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభువా. అయ్యా తండ్రి దాసురాలకు ఇచ్చిన ఈ గొప్ప భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది నశించుకొచ్చున్నారు మా భారతదేశంలో నాయన. అనేక మంది ప్రభువా అయ్యా తండ్రి లోకములో నాయన మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ రక్షింపడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టము కాదు ప్రభువా. ప్రతి ఒక్కరూ రక్షింపడాలని మీరు ఎదురు చూస్తున్నారు ప్రభు. మీ చేతులు చాపుచున్నారు తండ్రి. కనుక నాయన తండ్రి ప్రభువా నాయన అయా ప్రభు ప్రతి ఒక్కరిని పట్టుకోండి తండ్రి. నాయన నీ స్వరముతో వారితో మాట్లాడుతండి. మా భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామాన్ని, ప్రతి సిటీస్ని, ప్రతి టౌన్లో ఉన్నవారు అయ్యా ప్రతి ఒక్క కుగ్రామాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిని ప్రభు మీరు మీ స్వరముతో మీరు మాట్లాడి ఏ ఒక్కరి కూడా నశించిపోకుండా వారిని మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నా ఆత్మీయ కుమారిష్లో అత్యంత భయంకరమైన ఘాట్ రోడ్, లోయలతో కొండలతో ఘాట్ రోడ్, దాని పక్కన చిన్న టైనీ విలేజ్. అక్కడ మా సంఘం ఉంది. ఆర్ఎస్ఎస్ కూడా అక్కడ సంఘాన్ని క్లోజ్ చేస్తారు. ఆయన వీళ్ళు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. మరి దానికి పాస్టర్ గారికి రోజు ప్రజెంట్ చేస్తారు. ఈయన మా సంఘం మాణిస్టర్ పాస్టర్ గారే, చాలా ఒబీడియంట్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. నేను యాక్చువల్లీ అంత తమిళ్లో ప్రేయర్ చేయమని చెప్తున్నారు. నాకు అంతగా అది తమిళ్లో ప్రేయర్ అంతగా సరిగ్గా రాదు, కాకపోయినా చేస్తాను. కొద్దిగా మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ. అందరూ తండ్రి స్తోత్రం కృపగల దేవా, దేవాది దేవ తండ్రి, సాయంకాల సమయంలో తండ్రి మందిలో కూడి ముందు సన్నిధిలో తండ్రి ఎరుకలు మా పాపం
நீங்கள் பார்க்குறீங்கப்பா தேவா தந்தை இந்த தந்தை இந்த ப்ரேயர் மீட்டிங் தந்தை பயனா சிஸ்டர் நாங்கள் தந்தை ஏற்பாடு பேசின தந்தை இந்த ப்ரேயர் மீட்டிங்காக நீங்கள் கண்டிப்பாக ஆசீர்வதிங்க தந்தை ஏசையா பிரபா இது என்னோட நோக்கம் தொடர்ந்து உங்கள் சித்தம் பிரபா இந்த சித்த பிரகாரம் நீங்கள் நடத்துங்கப்பா ஏசையா தேவா தந்தை ஸ்தோத்திரம் பிரபா அநேக தந்தை பிரபா இந்த கோழி வச்சு அந்த எல்லாரும் தந்தை பிரபா ரட்சிக்கப்படணும் தந்தை ஏசையா பிரபா நீங்கள் பார்க்குறீங்க தந்தை ஐயா இந்த பாரதத்தில் உங்கள் இந்தியா மூலிகளில் தந்தை எத்தனோ துன்பங்கள் எத்தனோ தந்தை வேதனைகள் பிரபா தந்தை எத்தனோ பேரை மறுத்து போகிறாங்க ஏசையா தேவா தந்தை நீங்கள் கண்ணாக்கு பாருங்கப்பா தேவா தந்தை கிருப்பகல்ல தேவா தந்தை உங்கள் ரட்சிக்கப்படுறதுக்கு உங்கள் கரம் தந்தை குறித்த காலையில் நீங்கள் சொன்னீங்கப்பா தேவா தந்தை ஸ்தோத்திரம் ஐயா தந்தை ரட்சிக்கப்படுறது யெகோவா நான் தான் சொன்னீங்கப்பா அப்பா தந்தை ஸ்தோத்திரம் பிரபா கிருப்பகல்ல தேவா இங்கே வந்தவங்க எல்லாருமே தந்தை ரட்சிக்கப்படணும் பிரபா ஐயா உங்களோட ஆத்மீய தந்தை ஆகாரன்னு புஜிంచి తండ్రి ప్రభు எல்லாருமே తండ్రి ప్రభా ఎస్ఐగా ఆత్మలో తండ్రి మానవంశి తండ్రి మన మాటంగా காட்டுங்கப்பா మన మాటను கொடுங்க எஸ்ஐயா தேவா తండ్రి ప్రభా எல்லாத்தையும் பிரபா తండ్రి ప్రభா நீங்கள் பெரியவர் ஆண்டவரே நீங்கள் பெரிய காரியங்கள் செய்கிற ஆண்டவர் తండ్రి எஸ்ஐயா తండ్రి உன்னை நோக்கி நாங்கள் பார்க்குறோமப்பா தேவா తండ్రి ప్రభా எங்கள் கூட எல்லாருமே நீங்கள் తండ్రి ప్రభா பார்க்குறீங்க எஸ்ஐயா తండ్రి யாராரு తండ్రి ప్రభా என்ன ரட்சிக்கப்படாமல் இருக்கிறாங்களோ తండ్రి இன்னும் తండ్రి ప్రభా எனக்கு மனமாற்றம் இல்லாத இருக்கிறாங்க அவங்க எல்லாம் ரட்சிக்கப்படுறதுக்கு உதவி செய்யுங்கப்பா தேவா తండ్రి உங்கள் காரியம் ప్రభా உங்கள் நாமத்துக்கே உண்டாகட்டும் ஏசையா தேவா తండ్రి ప్రభా కృపగల దేవా తండ్రి இந்த ப்ரோக்ராம் తండ్రి ஐயா கொடுத்த తండ్రి டயானா சிஸ்டர் கூட நீங்கள் பலப்படுத்துங்க ஆண்டவரே ஐயா உங்களோட வாக்கியத்தோடு తండ్రి நீங்கள் பேசுங்க ஆண்டவரே எல்லாருக்கிட்ட நீங்கள் பேசுங்க ஐயா நீங்கள் பேசுகிற ஆண்டவர் తండ్రి பிரபா நீங்கள் பேசுகிற ஒவ்வொரு வார்த்தை ஒவ்வொரு ஹிருதயத்தில் తండ్రి காரியம் செய்யணும் ஆண்டவரே తండ్రి உங்கள் நாமத்துக்கே மகிமை உண்டாகுது ஏசு நாமத்தில் తండ్రి ஜபிக்கிறோம் நல்ல பிதாவே ஆமீன் ஆமீன். హల్లెలూయా. చేతులు తెచ్చారండి అందరూ? ఇంటి దగ్గర విడిచిపెట్టొచ్చారా? తీసుకొచ్చారు కదా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లులుగాక. దైవజనరాలు డయానా సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. భారతదేశం నిమిత్తం భారము కలిగి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాఘనుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరుడము, ఆశ్చర్య కార్యాలను జరిగించే గొప్ప దేవుడవు దేవానికి వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధులని స్తుతించబడుచున్న దేవా, మా స్తుతులకు కారణభూతుడా, మా స్తుతుల సింహాసనసీనుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా ఈ సాయంత్రపు సమయంలో ఈ రీతిగా అయ్యా నీ పాదాలు పట్టుకోవటానికి, మా దేశం నిమిత్తము, మా నాయకుల నిమిత్తము ప్రార్థించడానికి నా ప్రభా అయ్యా మేము మీ చేతులు ఎత్తుతూ ఉన్నాము దేవా. మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలోనికి మీరు రండి దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమము ఆది నుంచి అంతము వరకు నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొనండి, మా దేశాన్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఈ దేశాన్ని రక్షించండి దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా మీ చేతులకి మేము అప్పగిస్తూ ఉన్నాము దేవా. మా అధికారుల నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. మా రాజుల నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. వారికి కావలసిన రక్షణను మీరు దయచేయండి, క్షేమాన్ని మీరు దయచేయండి, భద్రతను మీరు దయచేయండి దేవా. మా దేశంలో శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ
ఉన్నాను. కృపగల తండ్రి నీకు వందనాలు, కనికరం గల రాజా నీకు స్తోత్రాలు. అయ్యా, ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం లేదు, ఏ ఒక్కరూ నశించిపోవడానికి చిత్తము కాదు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మానవుల అయ్యా పాపములందరి నిమిత్తము, మానవులందరి పాపముల నిమిత్తము నా తండ్రి పరిశుద్ధుడు అయ్యుండి దేవా, అయ్యా అందరి పాపాల కొరకు మరణించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు విడుదలను, విమోచనను, రక్షణను దయచేసిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా దేశాన్ని రక్షించండి అయ్యా, మా దేశాన్ని భద్రపరచండి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ప్రతి విధమైన అయ్యా వ్యతిరేక శక్తులను యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇదిగో నీవే నిజమైన దేవుడవని, నీవే లోక రక్షకుడవని, నీవే మాట్లాడే దేవుడవని, నీవే జీవాధిపతివని ప్రభువా, వంగని ప్రతి మోకాలు యేసు నామములో వంగునుగాక దేవా నీకు వందనాలు. అయ్యా, వారి మనోనేత్రాలను మీరు వెలిగించండి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, అయ్యా కృప చూపించండి అయ్యా, ప్రేమ గల దేవా, కరుణ గల దేవా, అయ్యా నీ జాలిని చూపించండి, నీ దయను చూపించండి. ప్రభువా నీకు స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి దేవా, అయ్యా మీరే రక్షించండి, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దయచేసి దీవించి ఆశీర్వదించమని అయ్యా, పరిచర్య చేస్తున్న డయానా సిస్టర్ని, వారి పరిచర్యను దీవించమని, వారికి ఇచ్చిన భారాన్ని బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నేను కొనియాడుతూ ఉన్నాం. పరిచర్య అంతట్లో తోడుగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, మమ్మల్ని అందరినీ నీ సాక్షులుగా నిలవబెట్టుకొని పరిచర్యలో వాడుకొని మహిమ పొందుకొనమని, దీనురాలనైనా నా ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడని యేసయ్య శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని నామ మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెవరెండ్ డాక్టర్ సార్ అబ్రహాం గారు వచ్చి గార్లెండ్ వేస్తారు. జ్యోత్స్న జాయ్ గారు. మన ప్రోగ్రామ్ మనం కంటిన్యూ చేసుకుందాం. కూర్చోండి సిస్టర్. మరి రెవరెండ్ వసంత గారు దేశం కోసం 2 minutes ప్రేయర్ చేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి సిస్టర్ డయానా గారికి, అలాగే కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నా అండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, అలాగే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును ఎరుగుటయే నిత్య జీవము అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా శాంతి సమాధానం లేనటువంటి దినములలో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ఈ లోకానికి పంపించాడు. అలాగే ఈ దినాన్న కూడా మనము శాంతి సమాధానము లేనటువంటి దినాలలో ఉన్నాము. ఎక్కడ చూసినా భయము, ఆందోళన, వేదన కలుగుచున్నది. యోహాను శుభవార్తలు అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మనము కలవరపడకుండా, భయపడకుండా, జడేయకుండా దేవుని వాక్యం ఎత్తిపట్టుకొని మనము ముందుకు కొనసాగాలని చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయన. ఈ సాయం సంధ్య వేళ నాయన ప్రభువా, అయ్యా ఇదిగోండి నాయన, నీ ప్రియ బిడ్డను నాయన ప్రభువా ఎన్నుకొని నాయన ప్రభువా ఆయా ప్రాంతాల నుండి నాయన అయా దైవజనులను తోడుకొని వచ్చి నాయన ప్రభువా ప్రపంచ శాంతి సమాధానాల కొరకు ఈ దినాన్న నాయన ప్రభువా ఇక్కడ నాయన మేము ప్రార్థించుకొని చుండగా మీ కాపుదల, మీ కరుణ, మీ కటాక్షము దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు విజ్ఞాపన ధ్వని ఆలకించండి అయ్యా. ఈ కూటము నాయన ప్రభువా ఆది నుంచి అంతం వరకు నాయన ప్రభువా అయ్యా నాయన మీరు జయకరముగా జరిగించి
మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపి నడిపించమని సమస్తమును మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుగా దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు. స్థానిక అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. స్టేజ్ పైన ఉన్న దైవ సేవకులందరికీ కూడా ప్రభునామములో వందనాలు. హల్లెలూయా. అదేవిధంగా మరి దేశం గురించి మరి ప్రార్థన చేద్దాం. అందరం కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోగణుడవు అయిన దేవా, నిన్న నేడుక ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాయన తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ యొక్క 29వ తారీఖులోనైనా తండ్రి ఈ యొక్క రాజమండ్రి పట్టణ ప్రాంతాల్లోనైనా తండ్రి ప్రభువా, ప్రత్యేకమైన దినంలో ఈ యొక్క ప్రార్థన సభ ఏర్పరిచిన విధానికి నీ స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాయన తండ్రి ప్రభువా. మమ్మల్నిగా మిక్కిలి ప్రేమించిన దేవా, ఎంతోగా నీ యొక్క స్థలంలో ప్రభువా మారుమూల ప్రాంతం నుంచి నైనా తండ్రి ఆ యొక్క పట్టణ ప్రాంతం వరకు మమ్మల్ని క్షేమకరంగా నడిపించినైనా తండ్రి యొక్క స్థలంలో మమ్మల్ని నిలబెట్టుకున్నైనా తండ్రి ప్రభువా. అయానైనా తండ్రి యొక్క ప్రార్థన ఏర్పరిచిన అయానైనా తన యొక్క దేవసేవకుడు అమ్మగారి కూడా కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి డాడీ. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం నైనా తండ్రి ప్రభువా. అయానైనా అదేవిధంగా నైనా తండ్రి ప్రభువా, అయ్యా యొక్క భారతదేశంలోనైనా తండ్రి ప్రభువా, అయా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాయినా తండ్రి డాడీ. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి గొప్ప దేవుడు, ఎక్కడ సూచన సమాధానం లేదు నైనా తండ్రి ప్రభువా. అయ్యా ఎక్కడ సూచన నెమ్మది లేదు నైనా తండ్రి డాడీ. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాయినా తండ్రి ప్రభువా. అయా నేను తండ్రి రక్షలేని బిడ్డలకు నైనా తండ్రి ప్రభువా, అయా రక్షణలోకి నడిపించడానికి నీ కృప సహాయం దయచేయలేక ప్రార్థిస్తున్నాయినా తండ్రి డాడీ. నీకు వందనాలు చెల్లిస్తామయ్యా. అయా నా ప్రార్థన ఆలకించువాడవయ్యా, అయా నిన్ను చూచువాడవయ్యా నైనా తండ్రి ప్రభువా, అయా నిన్ను ఆలకించువాడవై నైనా తండ్రి డాడీ. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం. థాంక్యూ మై గాడ్ ఫైర్ జీసస్ తండ్రి ప్రభువా. నీ ఆత్మశక్తి యొక్క స్థలంలో అభిషేకించబడుతుగా ప్రార్థిస్తున్నాయినా తండ్రి ప్రభువా. అయా నేను తండ్రి డాడీ రాజా, అయా నైనా ఎక్కడి నుంచి ప్రభువా, చుట్టుపక్కల గ్రామాల నుంచి నైనా తండ్రి, అయా చుట్టుపక్కల ప్రాంతం నుంచి నైనా తండ్రి దైవజనులు ప్రాంతంలోకి అయా తోడుగా వచ్చిన విధానికి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా తండ్రి డాడీ. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో తన గొప్ప దేవుడి యొక్క స్థలంలో అయా నైనా తండ్రి యొక్క దైవ శక్రులు ప్రభువా, అయా దైవజనులు నిలబెట్టి నైనా తండ్రి ప్రభువా, అయ్యా వారి ద్వారా వెళ్ళని ప్రతి మాట నైనా తండ్రి మేము అవి విని గ్రహించడానికి నీ కృప సహాయం దయచేయలేక ప్రార్థిస్తున్నాయినా తండ్రి డాడీ. నీకు వందనాలు చెల్లిస్తామయ్యా. ఇదిగో తన గొప్ప దేవుడు నైనా తండ్రి ఈ యొక్క మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా మంచి అవకాశం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాయినా తండ్రి డాడీ. నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తన జ్ఞాపకం చేసుకుని నీకు ప్రార్థన కార్యక్రమంతోనైనా తండ్రి ప్రభువా, అయ్యా ప్రారంభించి ముగింపు వరకునైనా తండ్రి అయ్యా సత్యవంతంగాను ఆశ్చర్యవంతంగా మహిమకరంగా ఉద్యమంగా జరిగించలాగా ప్రార్థిస్తున్నాయినా తండ్రి డాడీ. దేవా అయ్యా మేమందరం కూడా నైనా తండ్రి అయ్యా మేము వట్టి వరకు వచ్చినైనా తండ్రి ప్రభువా, అయ్యా వాక్యమని హృదయాలు నింపుకోవడానికి నిండి పాత్ర వలె ప్రతి ఒక్క బిడ్డని వాక్యంతో బలపరచండి డాడీ. నీకు వందనాలు చెల్లిస్తున్నాయినా తండ్రి ప్రభువా. అటువంటి గొప్ప ధన్యత ప్రతి ఒక్క బిడ్డని అనుకరించమని అడుగుతున్నాను తండ్రి. థాంక్యూ మై గాడ్ జీసస్ మై తండ్రి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ఈ యొక్క స్థలంలో అభిషేకించబడుతుగా ప్రార్థిస్తాను తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని అయ్యా నేను ప్రతి ఒక్క బిడ్డని ఆస్వాదించమని అడుగుతున్నాను తండ్రి. థాంక్యూ మై జీసస్ తండ్రి ప్రభువా. అయ్యా నేను మహోన్నతుడా, మహోగణుడమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. యేసు ఎదుగో తన గొప్ప దేవుడా, ఈ యొక్క ప్రార్థన తప్పుగా చేసి ఉంటే అయ్యా నేను నీ నామానికి మహిమ తెచ్చి ఉన్న యేసు నామములో అడిగి పెట్టిన పరమ తండ్రి, ఆమేన్. ఒక ప్రార్థన అవకాశం ఇచ్చిన అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి నన్ను మా చెల్లిని తన హస్బెండ్ని నిలబెట్టేసరి చంపేస్తామని దేవుడు తప్పించాడు. కానీ వాళ్ళ చర్చి క్లోజ్ చేశారు, కానీ వాళ్ళని రాకుండా ఆపలేకపోయారు. హల్లెలూయా. మరి షారా గారు రోజు ప్రజెంట్ చేస్తారు. మూడులో నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులు నేను మీకు తెలియపరచెదను అన్న ప్రభు వాక్కును బట్టి సాయంకాల వేళలో మనం ప్రార్థిస్తూ ఉండగా
దేవాది దేవుడు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అభిషేకం, ఆయన యొక్క సన్నిధి, ఆయన అగ్ని మన మధ్య ఉంచినందుకు స్తోత్రములు చెల్లిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మదేవ మీకే స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు దేశానిపైన ఏలుతున్నటువంటి ప్రతి విధమైన చీకటి వ్యతిరేక అంధకార శక్తులు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో లయపరచబడును గాక. సర్వోన్నతుడ, సర్వశక్తుడ, ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడును గాక. అయా ప్రభా, కాలములు సమయములు మీ ఆధీనములో ఉన్నవన్నావు ప్రభా. అయా అధికారమును అనుగ్రహించువాడు నీవు ప్రభు. అయా మీ యొక్క అధికారము కిందికి మా భారతదేశం వచ్చును గాక ప్రభా. అయా రూతు 2:12 చెప్పినట్టు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందికి సురక్షితముగా ఉండునట్లు నాయన మా భారతదేశము, మా అధికారులు, మా రాష్ట్రములు, మా రాష్ట్ర అధికారులు వచ్చుదురుగాక ప్రభా. అయా ఇదిగో ఈ సహోదరి ఏర్పాటు చేసిన, డయానా గారు ఏర్పాటు చేసిన ఇక్కడ నుంచి నా తండ్రి మేము మొర్ర పెడుతుండగా, మేమందరం ఏకీభవించి ప్రార్థిస్తుండగా ప్రభా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములకు రక్షణ బాణము సంధింపబడునుగాక యేసునామములో. సర్వోన్నతుడా మీకే సమస్త మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అయా నా తండ్రి, ప్రతి మోకాలు యేసునామములో వంగును, ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకొనును అని మీ వాక్యము సెలవిస్తుంది ప్రభు. అయాటి వాగ్దానము మా భారతదేశముపై నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశాన్ని నా తండ్రి అయా రక్షించండి నా తండ్రి. ప్రతి అపవాది క్రియను నాయన లయపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘములు లేవనెత్తబడును గాక మా దేశములో, నీ రాజ్యము కట్టబడును గాక ప్రభా. దేవుని రాజ్యము మా దేశంలో స్థిరపరచబడును గాక, స్థాపించబడును గాక ప్రభు. సర్వోన్నతుడా మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఇంత చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేసిన రెవరెండ్ డాక్టర్ తాళ్ళూరి విజయ డయానా గారికి, వారి సంఘ విశ్వాసులకు ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఇంకా బలపరిచి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇచ్చి స్వదేశంలో కాదు విదేశంలో కూడా దేవుడితో వాడుకోవాలని కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నేడు భారతదేశానికి, ప్రపంచ దేశాలకు మనుషులు తెలియనిది ఏంటంటే, ప్రశ్న ఏమిటంటే దేవుడు ఎవరు అని. క్లుప్తంగా నాకు 3 నిమిషాలు ఇచ్చారు, 3 నిమిషాలు అంతకంటే ముందే ముగిస్తాను. నేను రేడియో టీవీ రైటర్ కాబట్టి. దేవుడు అంటే అర్థం ఏమిటి అంటే స్వయంభవుడు అని అర్థం. తనకు తానే ఉన్న ఆయన దేవుడు. రెండవది, దేవుడు అంటే అర్థం సర్వశక్తిమంతుడు. ఈ ప్రపంచంలో ఏదైనా, ఎంతైనా, ఎప్పుడైనా, ఎవరికైనా చేయగలడు. మూడవది, దేవుడు అంటే అర్థం సర్వాంతర్యామి. నాలుగవది, దేవుడు అంటే అర్థం ప్రేమామయుడు. దేవుని ప్రేమ పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు పరలోకంలో కూడా అంతు చిక్కదు, అవగాహన కాదు. ఐదవది, దేవుడు అంటే అర్థం పరిశుద్ధుడు అని అర్థం. పాపం చేసిన దేవుడు కాదు, మీరు పాపం చేయని చెప్పిన దేవుడుగా. ఆరవది, దేవుడు అంటే అర్థం పాపములు క్షమించేవారు. ఏడవది, దేవుడు అంటే అర్థం మృత్యుంజయుడు. దేవునికి మరణము లేదు, మరణించినా తిరిగి లేస్తాడు. దేవునికి ఉన్న ఎన్నో లక్షణాలు, వాటిలో ఇవి కొన్ని మాత్రమే. కాబట్టి యేసు ప్రభువు అంటే దేవుడు, దేవాది దేవుడు. ఆయన పాపిని క్షమిస్తాడు, పాపాలను పరిహరిస్తాడు, మనశ్శాంతినిస్తాడు. భూలోకంలో బ్రతుకుండగానే పరలోక రాజ్య ఆనందం వారికి అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, ఈ సందర్భం మనం ఎందుకు చేరి ఉన్నామంటే, యేసును అంగీకరించిన మనకు ఆధ్యాత్మిక రక్షణ, మనశ్శాంతి, పాపక్షమాపణ ఉన్నది. ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వారికి మనం ప్రార్థించాలి అనే భారము, బాధ్యత సహోదరుపై దేవుడు ఉంచాడు. కనుక మనం తప్పకుండా ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు అందరికీ దేవుడు అని బైబిల్ చెప్తోంది. కాబట్టి యేసే రక్షకుడు, దేవుడు. ఆయన పాపిని క్షమిస్తాడు, పాపాలను పరిహరిస్తాడు, పరలోక రాజ్యం వారికి ఇస్తాడు. చివరిగా ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఇంకా ఈ మధ్య కలకత్తాలో ఒక ఆయన ఛాలెంజ్ చేశాడు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తాడా, నేను లేస్తా అన్నాడు. సరే లేయి అని చెప్పారు. ఇండియా మొత్తం కాదు, ప్రపంచమంతా టీవీలో అనౌన్స్ చేశారు ఈ విషయం. మిలిటరీ వాళ్ళని పహరా పెట్టి ఎలా లేస్తాడో చూడాలని. ఒకరోజు లేవలేదు, రెండవ రోజు లేస్తాడేమనుకున్నారు, అప్పుడు లేవలేదు. యేసు ప్రభు లేచింది మూడో రోజు, అప్పుడు లేస్తాడేమనుకున్నారు. మూడో రోజు అయింది, స్వామి మురిగిపోయి పురుగులోటి వాసన వస్తున్నాడు. ఇంకా స్వామి లేచేటట్లేడని చెప్పి ఊర్చుకొని సంబంధం చేశారు.
ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి లేతం చెప్పిన వారు ఉన్నారు. లేచిన దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణ సంభూతుడైన తండ్రి, యేసు రక్తం ప్రోక్షించుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఏకీభవించి మీ కృపా సింహాసనమును సమీపిస్తున్నాం. నీవు దేవుడవు, దేవాది దేవుడవు. పాపిని క్షమిస్తావు, పాపాలను పరిహరిస్తావు, మనశ్శాంతినిస్తావు. మా ప్రియ తండ్రి యేసయ్య, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సాయంకాల సంబంధం ఈ స్థలములో రక్షించబడిన మేమంతా మీ దాసులుగా, మీ దాసురాలుగా విజ్ఞాపన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ రక్షించు తండ్రి. సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, వారి కుటుంబాలను రక్షించి మీరు దీవించము. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రక్షించము, సుఖ సంతగా ఉన్నట్లు సహాయం చేయం. అలాగే తెలంగాణ రాష్ట్ర గురు ప్రార్థిస్తున్నాయన ముఖ్యమంత్రి గారిని, వారి యొక్క సహజ మంత్రులను రక్షించి మీరు దీవించండి. భారతదేశ 29 రాష్ట్రాల ప్రజలను రక్షించము. భారతదేశ ప్రధాని మోడీ గారిని మంచి జ్ఞానం వారికి కలిగించము. రాష్ట్రపతి ముర్ము గారిని, వారి కుటుంబంలో రక్షించి దీవించము. ప్రపంచ దేశంలోని ప్రజలను రక్షించము తండ్రి. సకల పరిశుద్ధులను ఆశీర్వదించము. సర్వమానవాళి రక్షించము. రాజులు, అధికారులు, గొప్పవారు, ధనికులు, దరిద్రులు, సామాన్య సామంతులందరినీ రక్షించము. పరిశుద్ధులందరినీ దీవించము. అపోస్తలు, ప్రవక్తలు, సువార్తికులు, కాపులు ఆశ్రయించి బలపరిచి ప్రపంచమంతా సత్య సువార్త సంఘములు స్థాపించడం కృపదాయి చేయం. ఉన్న సంఘాలన్నీ ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా మీ చిత్తాన్ని బ్రతుకున్నట్లు కృపదాయి చేయం. సాయంకాలం దీవించేత నింపుము. వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచుము. రాలేకపోయిన సకాలం రప్పించుము. ఈ ప్రార్థన ద్వారా అనేకులు మేలుకున్నట్లు సహాయం చేయం. భౌతిక స్వస్థత మాత్రమే కాదు, ఆత్మ రక్షణ సహాయం చేయమని అడిగిన విషయాలన్నీ యేసుక్రీస్తు నామములో పొంది ఉన్నామని నమ్ముచున్నాం. అంతవరకు సహించి ఈ ప్రపంచాన్ని జయించి కాలాంతమందు మా వంతులో నిలిచేంత వరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఆదరించి కాపాడము, కృపలో భద్రపరచుము. మార్నింగ్ స్టార్ యొక్క మినిస్ట్రీ విస్తరింపచేయము. ప్రత్యేక సహోదరి డయానా తాలూరి గారు దీవించి బలపరిచి మీ సేవలో వాడుకోనమని యేసుక్రీస్తు శక్తిగల అద్భుత నామములో విశ్వాసముతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, 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 హల్లెలూయా. తాళ్ళూరి వంశంతో నా పరిచయమే 46 సంవత్సరాలు. ఇక్కడ బిషప్ అమ్మగారు ఉన్నారు. అమ్మగారి భర్త గారు గొప్ప ఆఫీసర్. తాళ్ళూరి వంశం అంటే ఎంతో గొప్ప వంశం. ఎందరో భక్తులను గన్నది, పేరెన్నిక గన్నది తాళ్ళూరి వంశం. గాడ్ బ్లెస్ యు ఆల్. బ్రదర్ దయగలిగిన తండ్రి, కృప కలిగినటువంటి ప్రభా, ఈ మంచి సమయం మాకు దయచేసినందుకు నీ పరిశుద్ధ పుణ్యపాదాలకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ప్రభా, అనేకులంగా ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి, నీకు వందనాలు. మరి తాళూరి డయానా ఏంజల్స్ ప్రభా ఏ ఉద్దేశంతో ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసిందో నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభా. మరి ఆమె చేయుచున్న సేవను, ఆమెకి తోడుగా నువ్వు ఇచ్చినటువంటి ఆమె చెల్లిను ప్రభా, మరి అలాగే ఆమె చెల్లి భర్త జఫన్యాను, ఈ ముగ్గురిని నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభా. అనితాని, జఫన్యాని, డయానా ఏంజల్స్ని ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. వారికి నువ్వు ఇచ్చినటువంటి సేవా భారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. మరి బిడ్డలు ఏ విధమైనటువంటి భయానికి లోనవ్వకుండా వ్యతిరేక పరిస్థితుల్లో నీ సేవ చేయుచుండగా ప్రభా నీ దయ వారి మీద ఉంచండి నాయన ప్రభా. ఏ ఉద్దేశంతో డయానాని నువ్వు సేవకు పిలుచుకున్నావో, ఏ ఉద్దేశంతో చెల్లెలు అనితాని, మర్ది గారు జఫన్యాని ఆమెకు తోడుగా ఇచ్చావో ప్రభా, ఆ నీ ఉద్దేశాలు నెరవేరాలి తండ్రి. ఎన్నో చోట్ల డయానా చేయుచున్నటువంటి సేవను నువ్వు ఆశీర్వదిస్తున్నావు, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఏ అంశం నిమిత్తం ప్రార్థన చేయాలన్నప్పుడు దేశం గురించి ప్రార్థన చేయమని మరి జఫన్యా నాతో చెప్పాడు ప్రభా. దేశం గురించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి ప్రభా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రభా నాయన, ఈశాన్య రాష్ట్రాల నుంచి పశ్చిమ రాష్ట్రాల వరకు తండ్రి, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, ఇవి మా ఎల్లల ప్రభా. ఈ ఎల్లలన్నిటి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. దేశంలో ప్రభా మరి ప్రజలు నిన్ను తెలుసుకోవాలి,
నువ్వు నిజమైన దేవుడు అని వారు గ్రహించాలి. ప్రస్తుతం చూస్తుంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ నా ప్రభా వ్యతిరేక పరిస్థితుల్లో నువ్వు మా సహాయకుడు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నువ్వు పుట్టినప్పుడు తండ్రి మరి భూమి గందరగోళంగా మారింది, అనేక శిశువులు చంపబడ్డారు. అయితే నా ప్రభా ఆ భూమిని సుందరగోళంగా నువ్వు మార్చావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. మా భారతదేశం రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భారతదేశాన్ని రక్షించండి ప్రభా. ఎవరైతే వ్యతిరేకతలో ఉన్నారో వారందరినీ నీ మార్గంలోనికి నడిపించండి. మా నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేశ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రార్థనలో, ఈ కూడికలో మీరు ఉండండి. నా చిన్ని ప్రార్థన ఆలకించి జవాబు దయచేయండి. యేసు నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థించాల్సిన వారందరూ దయచేసి కొంచెం ముందుకు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడైన మహామహిమగల తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి, మీ బంగారు పాదాలకి కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అపారమైన మీ దయను బట్టి, మితిలేని మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి, ఇదిగో ప్రభా నీ ప్రియ కుమార్తె డయానా ఏంజెల్ని మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని మీ అనాది సంకల్పంలో నీ బిడ్డ పక్షంగా తండ్రి ఎంతవరకు ఎన్నెన్నో కార్యాలు ప్రభా మీరు జరిగించుకుంటూ వచ్చారు. నీ మహిమ కొరకు నీ బిడ్డ నిలబెట్టుకుని ప్రభా మీరు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించుకుంటూ వచ్చారు ప్రభా. వారి బృందాన్ని, వారి కుటుంబాన్ని, ఇదిగో ప్రభా మరి జపన్య గారిని, వారి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ఈ రోజున ప్రభా నీ కుమార్తెకు మీరు ఇచ్చిన ఆ దర్శనమును బట్టి దేశం కొరకు మరి విజ్ఞాపన ధ్వని అనేటువంటి ప్రభా తండ్రి ప్రత్యేకమైన కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా మా దేశమును ప్రభా తండ్రి నాయన మీరు రక్షణలోనికి నడిపించమని, మా దేశానికి కావలసినటువంటి అన్ని వనరులు మీరు సమకూర్చి సామాజికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన స్థానంలో మా దేశం నిలబడడానికి సేవకులుగా, సేవకురాండ్రుగా మా వరకు మేము చేయవలసిన మా బాధ్యతలు మేము కూడా ప్రభా సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ మా దేశం యొక్క అధికారులు, నాయకులు, అలాగే ప్రభా దేశ ప్రజలు అందరూ కూడా ప్రభా తండ్రి మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం దయచేయమని, ఈ యొక్క ఏర్పాటు చేసిన నీ కుమార్తె యొక్క పరిచర్యను మీరు నాయన అన్ని విషయాల్లో కూడా సమృద్ధి అయిన ఆశీర్వాదంతో ఎత్తుపెట్టుకోమని, అయ్యా జరిగిపోతున్న నీ కార్యక్రమం అంతటికీ మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ దీవెన, మీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా తోడుగా ఉంచి నడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోవలసిందని యేసుక్రీస్తు ప్రభుల వారి అధికారంగల నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. యేసు ప్రభా ఘనమైన పాదాలకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినము ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి నాయన ఈ యొక్క ప్రార్థన కూడికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయన మరి మా దేశం గురించి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు చేసినటువంటి బిడ్డలందరూ ప్రార్థనలు మీరు ఆలకించి ఉన్నారు తండ్రి. నాయన మరి సిస్టర్ డయానా గారికి మీరు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క గొప్ప దర్శనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా భారతదేశమును నాయన మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభు. నాయన మరి భారతదేశం గురించి ఎక్కడైనా రక్షణ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి రాష్ట్రం కూడా నాయన ఈ యొక్క రక్షణ భాగ్యము పొందుకోవటానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ దయచేయండి ప్రభు. నశించిపోతున్నటువంటి ఆత్మలు తండ్రి నాయన నీ యొక్క తండ్రి నాయన మరి రాకడలో నాయన వారందరూ కూడా ముద్రింపబడటానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. నేను మా దేశ నాయకులకు రక్షణ దయచేయండి, అధికారులకు రక్షణను మీరు దయచేయమని ప్రభు నీ సన్నిధానం
స్థానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి రాష్ట్రము కూడా నాయన రక్షింపబడటానికి సహాయం చేయండి నాయన. ఆయా మతాల వారిని మీరు రక్షించండి, ఆయా జాతుల వారిని మీరు రక్షించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇదిగో తండ్రి, భారతదేశంలో ఉన్నటువంటి నేను ప్రతి బిడ్డని కూడా నాయన మీరే కదా తండ్రి నేను సృష్టించి ఉన్నారు తండ్రి. నేను ఈ యొక్క భారతదేశంనైనా ఏ ఒక్కనైనా ఆత్మ కూడా నశించిపోవటనైనా నీకు ఇష్టం లేదని ప్రభు నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది తండ్రి. నేను ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డ కూడా నేను భారము కలిగి బాధ్యత కలిగినైనా ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా తండ్రి నేను మా యొక్క అందరి ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి. నేను భారతదేశంలో నేను ఒక ఉజ్జీవమును దయచేయండి, ఒక మంటను రగిలించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. నేను ఇదిగో తండ్రి, నేను భారతదేశంలో తండ్రి నేను మరి తండ్రి వాక్యాన్ని తండ్రి వెదజల్లేటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి. నేను ప్రార్థన చేసేవారిని మీరు లేవనెత్తమని అడుగుతూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నేను దేశం కోసము ప్రార్థన చేసేటువంటి నేను ఎస్తేరు సైన్యాన్ని మీరు లేవనెత్తండి, దెబోరా సైన్యాన్ని మీరు లేవనెత్తండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నేను ఇదిగో నేను భారతదేశం గురించి తండ్రి నేను కాలేబు లాంటి వారిని మీరు లేవనెత్తండి. నేను యెహోషువ వారి లాంటి వారిని మీరు లేవనెత్తమని అడుగుతూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రం. భారతదేశం నేను ఉజ్జీవింపబడును గాక, దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, నశించిపోతున్నటువంటి ఆత్మలన్నీ కూడా యేసు నామంలో రక్షింపబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మేలు చేసి మహిమ పొందుకోమని యేసు నామంలో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన బోధల్లో ఆయన కృప ఉండులాగా రాత్రికాల సమయంలో సమస్తం మర్యాదగాను క్రమంగా జరిగినట్లు ప్రార్థించుకుందాము. దేవా వందనాలు ఆయన కృపా సమయంలో ఈ దీన దైవజనురాలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేశం కోసం విజ్ఞాపన ధ్వని. దేశం పాడైపోతుంది తండ్రి. ప్రపంచంలో అలజడులు, యుద్ధాలు, కఠినమైన నిర్ణయాలతో దేశాధినేతలు వివిధ రకాలుగా అలజడులు చేస్తున్న సమయంలో దేశం పట్ల ఆసక్తితో సంఘాన్ని పొరుగొల్పిన మీ దీనదాసురాలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక బాధ్యత గల సేవకురాలుగా ఈరోజు దేశం నిమిత్తం ప్రార్థిస్తున్నారు తండ్రి. వారి ఆర్తధ్వని వినండి, వారి విజ్ఞాపన వినండి. కూడి వచ్చిన ప్రజలందరి మీద ఆత్మనుంచండి. లూదియావాలే తెరవబడిన హృదయాలు కలిగిన వారై జరుగుతున్న కార్యక్రమం అంతటిలో మీరు తోడై ఉండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా స్తోత్రాలు నాయన వందనాలు. కుటుంబాలలో శాంతి లేదు, వ్యవస్థలో శాంతి లేదు, రాజకీయాల్లో శాంతి లేదు. ఎటు చూసిన అలజడులు, అశాంతి. ఈ సమయంలో నీ దైవజనురాలందరూ కలిసి నీ సన్నిధిలో మోకరించి దేశం కోసం ప్రార్థించుండగా చెవియొగ్గి ఆలకిస్తావని నమ్మి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరూ ఏ ఉద్దేశాలతో వచ్చారో వారందరిపైన మీ పరిశుద్ధాత్మరించండి. కార్యక్రమం చివరి వరకు నీ ఆత్మతో కంచె వేయండి తండ్రి. సమత్వం మర్యాదగాను క్రమంగాను జరిగినట్లు కృపనిచ్చి నడిపించమని నీ దీనదాసు దేవజనురాలపై నీ ఆత్మనిచ్చి మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.